అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి. చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వేడివేడి అన్నంలో నోరు చెప్పబడినప్పుడు ఇలా కారం కారంగా వేసుకొని తింటే ఆహా రుచే వేరు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి ముందుగా మిక్సీ జార్లో ఒక గుప్పుడు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను, చిన్న సైజు ఉల్లిపాయలు ఇవి. అలాగే ఉల్లిపాయలో సగం వెల్లుల్లి, ఒక సగం వెల్లుల్లిపాయ తీసుకున్నాము. మీడియం సైజు ఉల్లిపాయ అయితే 2 తీసుకోవాలండి, మీరు తీసుకునే కోడిగుడ్డు క్వాంటిటీని బట్టి. అలాగే కొంచెం ఒక స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నేను చెప్పేది 3 కోడిగుడ్లకు సరిపడా కొలతండి. ఒకవేళ మీరు కోడిగుడ్లు పెంచితే కొంచెం ఉల్లిపాయ కారం పెంచుకోండి. ఒక స్పూను కారం యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి కారానికి కారము వెల్లుల్లి అనేది చాలా ముఖ్యమండి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిశ్రమం అంతా కూడా. ఇప్పుడు ఆ కడాయిలో ఆయిల్ వేసుకొని ఇలా పూర్తిగా ఒకసారి కడాయి అంతా ఆయిల్ అప్లై చేసుకొని ఒక 3 ఎగ్స్ని పగలు చేసుకొని ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇట్లా కోడిగుడ్డు పలంగా వేసేసుకోవాలి. గుడ్లు ఇలా పగలకొట్టి వేసుకున్న తర్వాత ఒక్కొక్క సెకండ్కి మనం ఫోర్క్ తోటి ఎగ్స్ అంతా కూడా బీట్ చేసుకోవాలి. అలా అని పూర్తిగా కాదండి, ఎల్లో సోన్ అంతా కూడా వైట్లో జస్ట్ మిక్స్ అయ్యేలాగా చూడండి, ఇట్లా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎల్లో సోన్ అంతా కూడా కదిలిపోయి వైట్లో కాస్త బెండ్ అయిన తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం పాటు జస్ట్ బాయిల్ అవనివ్వాలి. చూడండి, ఇట్లా ఎగ్ అంతా కూడా బాయిల్ అయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 చిటికెళ్ళ వరకు కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి. ఇలా మిరియాల పొడి కూడా యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా ఫ్రై అవుతుంది. కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకున్నాను, జస్ట్ ఒక చిటికెడు. ఇప్పుడు మూత పెట్టేసి ఈ ఎగ్ని అంతా కూడా బాగా బాయిల్ అయ్యి చూడండి ఎట్లా ఉడికిందో, మొత్తం స్టఫ్ వచ్చినట్టు పొంగింది కదా. ఈ విధంగా అంతా కూడా ఎగ్ మిశ్రమం ఆమ్లెట్ లాగా బాగా పఫ్లా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనము ఈవెన్గా అంటే కట్ చేసుకుంటూ ముక్కలు ముక్కలుగా ఇలా కడాయిలోనే ప్రెస్ చేసుకుంటూ టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇట్లాగా నేను ఒక వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అంటే సెకండ్ వైపు కూడా తిరిగేసి కాకుండా జస్ట్ ఒకవైపు డ్రై అయితే సరిపోతుంది. ఇలా రెండో వైపు కట్ చేసి దీన్ని కచ్చాపచ్చాగా బాగా కలుపుకొని మూత పెట్టేస్తే 1 సెకండ్కి మొత్తం రెండో వైపు ఉన్నది పచ్చిదనం ఏమైనా ఉంటే మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, ఇట్లా కోడిగుడ్డు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కర్రీని. ఇప్పుడు అందులో ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేసి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక టమాటా, కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఉల్లిపాయ టమాటా మగ్గనిచ్చుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ముక్కల మిశ్రమం అంతా కూడా మెత్తగా అయ్యే వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మెత్తగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి పచ్చివాసన వచ్చే వరకు ఫ్రై చేసి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మొత్తం అంతా కూడా మసాలా ఫ్లేవర్స్ పట్టి గ్రేవీ అంతా ఇలా గుజ్జుగా వచ్చేస్తుంది. చూడండి, ఇట్లా గ్రేవీ అంతా కూడా బాగా ఫ్రై అయింది కదా. ఈ విధంగా ఉల్లిపాయ అంతా కూడా బాగా రోస్ట్గా ఫ్రై అయ్యి టమాటా బాగా మెల్ట్ అయిన తర్వాత అవసరమైతే ఇంకొక నిమిషం పాటు మూత పెట్టేస్తే త్వరగా మగ్గుతుందండి. చూడండి, ఇట్లా మనం గరిటతో చేస్తే స్మాష్ అవుతూ ఉంటే కర్రీ గ్రేవీ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం, ఆ కారం మిశ్రమాన్ని వేసేసుకోవాలి. వేసేసి పచ్చివాసన అంతా పోయే వరకు బాగా కలిపేసుకోవాలండి. ఉల్లిపాయ మనం పచ్చిది వేసాం కదా, వెల్లుల్లి కారం అంతా కూడా ఫ్లేవర్స్ బాగా కలిసి పచ్చివాసన పోయి ఆయిల్ కాస్తంతా పైకి వచ్చే వరకు ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉంటే మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోతుంది. మూత పెట్టేస్తే త్వరగా మగ్గిపోతుంది. చూడండి, అంతా కూడా కలర్ చేంజ్ అయింది. అట్లానే ఆయిల్ కూడా పైకి తేలుతుంది. చూసారుగా, మొత్తం అంతా గ్రేవీ మిశ్రమం బాగా దగ్గరికి అయిపోతుంది. ఇట్లా దగ్గరికి అయినందుకు వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ మిక్సెస్ అంతా కూడా కర్రీ మిశ్రమం బాగా పీల్చుకునే వరకు గ్రేవీ అంతా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, ఎగ్ పీసెస్ అంతా కూడా గ్రేవీలో బాగా మిక్స్ అయిపోయింది. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు మనం మూత పెట్టకుండా బాగా కలుపుతూ ఉంటే అదంతా కూడా బాగా ఫ్రై అవుతుంది.
అట్లానే మొత్తం మిశ్రమం అంతా కూడా కర్రీ మిశ్రమం పీల్చేసుకుంటుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది, ఎరోమా. ఇప్పుడు ఫైనల్గా ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేస్తే కొంచెం ఏదైనా పచ్చి ఉంటే పోతుందండి. చూసారుగా ఆల్మోస్ట్ ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా పెట్టాలి మూత. అయిపోయిందండి, కర్రీ కూడా బాగా దగ్గరికి అయిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను కలిపి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇంక ఇంట్లో తిన్న వాళ్ళైతే ఇంక లొట్టలు వేసుకొని తినాల్సిందేనండి, అంత టేస్ట్ బాగుంటుంది. చూశారు కదా, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు కోడిగుడ్డు పొరటు, కోడిగుడ్డు కర్రీసే కాకుండా ఇట్లా వెల్లుల్లి కారంతో చేయండి. నోటికి రుచిగా కారం కారంగా చాలా టేస్టీగా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.